గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది చాలా చిన్న టాపిక్, కానీ మీ జీవితాన్ని మొత్తం డిసైడ్ చేసే టాపిక్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ థింకింగ్లో ఉన్నారో, అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి అని చెప్పేదే ఈ వీడియో అన్నట్టు. అసలు స్కిప్ చేయకండి. అండ్ మిస్టేక్స్ చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి, కానీ ఈ వీడియో మాత్రం చూడండి, తప్పులేదు. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి అసలు ట్రేడింగ్ అంటే ఫస్ట్ చూడాల్సిన వీడియో చూడకుండా డైరెక్ట్ మనం ఎంటర్ అయిపోయి నువ్వు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ నీకు తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసి లాస్ అయిపోవడం కరెక్ట్ కాదు. ముందు ఇలాంటి వీడియోస్ అంటే నా ఛానల్ అనే కాదు, నేను చెప్తున్న వీడియో అని కాదు, బయట మీకు ఎవ్వరు నచ్చితే వాళ్ళు కొన్ని చూడండి. అసలు మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. అది ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇక్కడ నేను స్క్రీన్ పైన ఒక పిక్ పెట్టా. ట్రేడింగ్ బెస్ట్ టైం ఫ్రేమ్. ఎవరికి ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలో కూడా ఐడియా ఉండదు, కానీ మేము ట్రేడర్ అయిపోవాలి, మాకు లక్షలు రావాలి అన్న ఆలోచనతో ముందుకు వస్తాం. కానీ అసలు ట్రేడింగ్స్కి అసలు టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ టైం ఫ్రేమ్స్ డిఫరెంట్గా ఉన్న ఆలోచన ఎవరికైనా ఉందా? ఎవరికి ఉండవు. టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. అసలు నువ్వే టైపు, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బిగినర్స్ మాత్రమే చెప్తున్నా. నేను ఎక్స్పర్ట్ చూసి ఇంత సొల్లు అని అనుకోకుండా కామెంట్ చేయకండి. సో బిగినర్స్ కోసం మాత్రమే చెప్తున్నా, జీరో నాలెడ్జ్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం బెనిఫిట్గా ఉండాలని. ఓకే, తప్పలేదు. సో ఏ టైప్ ఆఫ్ ట్రేడరు అనేది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాతనే మార్కెట్లోకి రావాలి అని నా అసెంప్షన్. అది ఎలా డిసైడ్ చేస్తామంటే మనం చేసే ప్రాక్టీస్తో వస్తుంది. చెప్పే కదా, పేపర్ ట్రేడింగ్ ఆర్ లైవ్ ట్రేడింగ్ ఆర్ పేపర్ ట్రేడింగ్ చేయడం వల్ల అది నీకు అర్థమైపోతుంది, నీ మైండ్ సెట్ ఏ ట్రేడర్కి సెట్ అవుతుందని. ఇప్పుడు ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ చూద్దాం. కొందరు స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు. నెంబర్ 2 ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటారు. నెంబర్ 3 స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. నెంబర్ 4 పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు అనుకోండి. ఇది అసలు టైప్స్ ఆఫ్ ట్రేడ్. దీంట్లో నువ్వు దేనికి రిలేటెడ్గా ఉంటున్నావు అనే పాయింట్ నువ్వు ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి బాబు, గుర్తుపెట్టుకో. నువ్వు దీంట్లో నీ మైండ్ సెట్ దేనికి వస్తుంది, నీ ఎమోషనల్ కంట్రోల్ ఎక్కడి వరకు అవుతుంది, నీ సైకాలజీ ఎలా మెయింటైన్ చేయగలవు, ఏ ట్రేడర్గా నువ్వు సూట్ అవుతావు అనే వాటి మీద ఫస్ట్ ఆలోచించు. ఓకే, ఇది ఇప్పుడు వస్తే స్కాల్పింగ్ అంటే ఎవరు, 1 by 1 వాళ్ళ. స్కాల్పింగ్ అంటే ఎవరు అంటే జస్ట్ ఇమ్మీడియట్గా 1 to 15 minutes లేదా 1 to 5 minutes ఇలా కొనేసి అలా అమ్మేసేవాళ్ళు, ఇలా కొనేసి అలా అమ్మేసేవాళ్ళు అన్నట్టు. అంటే షార్ట్ పీరియడ్లో జస్ట్ 5 to 15 minutes లేదా 1 to 15 minutes ఎవరైతే ట్రేడ్స్ చేస్తారో వాళ్ళు స్కాల్పింగ్ అంటాం, స్కాల్పింగ్ ట్రేడర్స్ అంటాం. సో వీళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తారు అంటే ఇప్పుడు చార్ట్ ట్రేడింగ్ ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్ చేయకుండా ఎవ్వరు ట్రేడర్ అవ్వలేరు. అందుకే మీరు చార్ట్లు అనేది మస్ట్ అండ్ షుడ్ చూడండి. ప్రతి చార్ట్ చూడండి మీకు టైం ఉన్నప్పుడు. ప్రతి చార్ట్లో అసలు ట్రేడ్ ఆ క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఏది సపోర్ట్, ఏది రెసిస్టెన్స్, ఎప్పుడు బ్రేక్అవుట్ అయ్యి ఎలా పోతుంది, ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యి ఎలా వస్తుంది, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్కాల్పింగ్ వాళ్ళు 5 minutes, ఓకే, 5 minutes to 15 minutesలో అనాలిసిస్ చేస్తారన్నట్టు. అంటే ఇప్పుడు ట్రేడ్ ఓపెన్ చేసేసుకొని చార్ట్ ఓపెన్ చేసుకొని 5 minutes టైం డ్యూరేషన్ పెట్టుకోవడం, 5 minutes టైం డ్యూరేషన్ పెట్టుకొని 5 to 15 minutes ఈ రెండింటి మధ్యలో అయితే 5 పెట్టుకుంటారు, లేకపోతే 15 పెట్టుకోండి, లేకపోతే రెండింటి మధ్యలో పెట్టేసుకొని 5 to 15 పెట్టుకొని ఇది చార్ట్ నెక్స్ట్ ఈ ప్రైస్ అనేది అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా, నెక్స్ట్ ప్రైస్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అండ్ అనాలిసిస్ చేసే వాళ్ళు స్కాల్పింగ్ అంటారు. అంటే 5 to 15 minutesలో చార్ట్ అనాలిసిస్ మాత్రమే చేస్తాం. ఇక్కడ ఎంటర్ అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి, ఎంటర్ అవ్వట్లేదు. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారంటే 1 minute ఎంట్రీ తీసుకుంటారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎంట్రీ 1 minute ఎందుకు తీసుకోవాలి అంటే 5 minutes అంటే మనకు వచ్చేదే 5 to 15 minutes క్యాండిల్స్లో మనం 5 minutes ఎంటర్ అవుతే అసలు 5 minutes ఎగ్జిట్ అయిపోయే టైం మనం. కానీ 1 minute ఎంట్రీ తీసేసుకొని నెక్స్ట్ 5 minutesలో ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది ఆ 5 minutes టార్గెట్ పెట్టేసుకొని ఎగ్జిట్ అయిపోవడం 5 to 15 minutes. అర్థమైంది కదా. మనం చార్ట్ అనాలిసిస్, ఈ లైన్ అర్థం కావాలి, చార్ట్ అనాలిసిస్ ప్రైస్ అప్ ఆర్ డౌన్ పోతుంది అని డిసైడ్ చేసేది 5 minutes or 15 minutes. కానీ ప్రైస్లో ఎంటర్ అవ్వడం అనేది 1 minute. ఎగ్జిట్ ప్లాన్స్ వాళ్ళు ఇష్టం ఉంటుంది. ఎగ్జిట్ ప్లాన్స్ 5 minutes or 15 minutes టార్గెట్ పెట్టుకుంటాం కదా, అక్కడికి వెళ్ళిపోగానే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం అన్నట్టు. ఇది
మనకి స్కాల్పింగ్ చేసేవాళ్ళు, స్కాల్పింగ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రాడే. అసలు ఇంట్రాడే అంటే ఏంటి? మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది, 3:20 క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ డెలివరీ కాకుండా నువ్వు ఇంట్రాడే కొన్నావనుకో స్టాక్, నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు ట్రేడ్ చేసినా చేయకపోయినా 3:20కి ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది. ఐ థింక్ సమ్ ఛార్జెస్ కూడా పడతాయి అనుకుంటా, 50 రూపీస్ ఏమో, అంత గుర్తులేదు. సో 3:20కి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది ట్రేడ్ అనేది. నువ్వు కొన్నా, నువ్వు అమ్మినా అమ్మకపోయినా సంబంధం లేదు. ఇది ఇంట్రాడే. వీళ్ళు ఎవరంటే 9:15 కొనేసి ఆ మధ్యలో ఎక్కడైతే అక్కడ మీకు వీళ్ళకి ప్రాఫిట్ వచ్చినా, లేకపోతే వీళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయినా, వీళ్ళు 1:1, 1:2, 1:3 ఏది వచ్చినా దాన్ని రీచ్ అయిపోయి ఈవినింగ్ వరకు వీళ్ళు ట్రేడ్ క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇంట్రాడే గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఇంట్రాడేలో చార్ట్ అనాలిసిస్ ఎలా చేస్తాం? ఇంట్రాడేలో 1 డే ఆర్ 1 అవర్ ఆర్ 15 మినిట్స్, ఈ మూడిట్లో ఒక్కొక్క దానిపైన ఉండేది. అంటే 1 డే చార్ట్ పెట్టేసుకొని, 1 డే టైం డ్యూరేషన్ పెట్టుకొని, చార్ట్ పైకి వెళ్తుందా, ఐ మీన్ ప్రైస్ పైకి వెళ్తుందా, డౌన్ వస్తుందా, లేకపోతే కన్సోలిడేషన్ అవుతుందా, ఇలా డిసైడ్ చేసుకునేది మనకు ఇంట్రాడే కోసం. ఓకే, అనాలిసిస్ ఎలా చేస్తామంటే చార్ట్ అనేది 15 మినిట్స్లో పెట్టుకోవాలి టైం డ్యూరేషన్. ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం ఎలా అనేది. 15 మినిట్స్లో పెట్టుకోవాలి, లేకపోతే 1 అవర్లో పెట్టుకోవాలి, లేకపోతే 1 డేలో పెట్టుకోవాలి. ఇది మనకు చార్ట్ని అనాలిసిస్ చేయడానికి. ఓకే, అంటే అలా పెట్టేసుకొని మనం ఈ బుల్లిష్ సైడ్ ఉండిద్దా, బేరిష్ సైడ్ ఉంటుందా అనేది అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసేసుకుంటాం అంటే 1 డేకి బేసికల్గా 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయినా ఓకే. ఇక్కడ మనం చెప్తున్నాం కదా 1 డే ఆర్ 1 అవర్ ఆర్ 15 మినిట్స్, 5 మినిట్స్ ఉంది కదా, 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ రెండు ఓకే. ఇంట్రాడేకి ఓన్లీ 5 మినిట్స్ రాశారు కానీ 15 మినిట్స్ ఆల్సో ఫైన్. కానీ దాంట్లో కొంచెం మూమెంట్ ఎక్కువ ఉండాలి. కన్సోలిడేషన్ ఉందనుకోండి 15 మినిట్స్ సరిగా వర్కౌట్ అవ్వదు. బ్రేక్అవుట్ అయ్యే రెడీ అయ్యే టైంలో 15 మినిట్స్ తీసుకున్నావు అనుకో, క్యాచ్ చేస్తే నీకు కొంచెం అప్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. కన్సోలిడేషన్లో ఉంటే 15 మినిట్స్ వర్కౌట్ అవ్వదు, అందుకే 5 మినిట్స్ అని పెట్టేశారు. ఇది ఇంట్రాడే గురించి. ఇంట్రాడే ట్రేడ్గా నువ్వు ఇంట్రాడేకి సూట్ అవుతావా, ఇది ఒకసారి థింక్ చేసుకో. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్, ఇది మనం చేసేది. ఈ రెండు మనం బేసికల్గా ఈ రెండు ఎవరు చేస్తామంటే జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాం. స్వింగ్ ట్రేడింగ్ కోసం అనాలిసిస్ ఎలా చేయాలి? స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈ రోజు చేసి ఈ రోజు అమ్మడం కాదు, కానీ కొనడం మాత్రం డెలివరీలో మాత్రమే కొనాలి. గుర్తుపెట్టుకోండి, డెలివరీలో మాత్రమే కొనాలి. ఇంట్రాడేలో కొని నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఈవినింగ్ నీ పొజిషన్ క్లోజ్ అయిపోద్ది. ఇంట్రాడే కొనేసి స్వింగ్ ట్రేడింగ్ వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, ఇంట్రాడే కొనేసి పొజిషనల్కు వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇంట్రాడే స్వింగ్ అండ్ పొజిషనల్ డెలివరీలో తీసేసుకోవాలన్నట్టు. ఓకే, డెలివరీలో తీసేసుకొని చార్ట్ని 1 డే ఆర్ 1 వీక్ పెట్టేసుకొని, 1 డే టైం డ్యూరేషన్ ఆర్ 1 వీక్ టైం డ్యూరేషన్ పెట్టుకొని ప్రైస్ అనేది అప్ మూవ్కి వెళ్తుందా, డౌన్ మూవ్కి వెళ్తుందా, బుల్లిష్లో ఉండిద్దా, బేరిష్లో ఉండిద్దా అని నీ మైండ్ సెట్ని డిసైడ్ చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది 1 అవర్లో అని చెప్పాడు. 1 అవర్ ఆర్ 15 మినిట్స్. 15 మినిట్స్లో కూడా మనం బెస్ట్ ఎంటర్ అవ్వచ్చు. 15 మినిట్స్లో ఎంటర్ అవుతే కొంచెం ఇంకా స్టిల్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. 1 అవర్లో మనం మూవింగ్ యావరేజ్ సపోర్ట్ లేదా రీట్రేస్మెంట్ లేదా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ ఎంటర్ అవ్వడం చాలా బెస్ట్ అన్నట్టు. 15 మినిట్స్ కొంచెం 15 మినిట్స్ కలిస్తే 1 అవర్ కదా, సో అలా 4 టైమ్స్ అనేది ప్రైస్ చేంజ్ అవుద్ది 15 మినిట్స్లో. ఇది చాలా మందికి అర్థం అవ్వదు. 1 అవర్లో క్యాండిల్ ఒకటే ఉండిద్ది, 15 మినిట్స్ క్యాండిల్లో 4 ఉంటాయి. 1 అవర్లో 15 మినిట్స్ క్యాండిల్స్ 4 ఉంటాయి, 1 అవర్ క్యాండిల్ ఒకటి ఉంటుంది. అంటే 4 టైమ్స్ అనేది ప్రైస్ చేంజ్ అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇది స్వింగ్ ట్రేడింగ్. నువ్వు ఈ స్వింగ్ ట్రేడింగ్ సూట్ అవుతావా అంటే, నేను ఒక జాబర్ని అయి ఉండి, లేకపోతే నాకు అంత ఇంట్రాడే చేయడానికి, స్కాల్పింగ్ చేయడానికి టైం ఉండదు, ఐఎమ్ ఎన్ ఎంప్లాయ్, సో రెగ్యులర్గా నాకు ఆఫీస్లో మీటింగ్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, నేను మాట్లాడుతూ ఉండాలి, పని చేయాలి అనే దాని గురించి మీకుంటే మాత్రం మీరు స్వింగ్ ట్రేడింగ్కి వెళ్ళిపోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ 1 డే ఆర్ 1 వీక్ ఎంటర్ అయిపోయి మనం 1 అవర్లో ఎంట్రీ తీసేసుకొని మన టార్గెట్స్ రీచ్ అయిపోగానే ఎగ్జిట్ అయిపోతాం. టార్గెట్ల గురించి మనం 9 EMI మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తున్నా కొత్తగా. ఓకే, దాన్ని వాడుకుందాం, దాన్ని ట్రై చేద్దాం. నెక్స్ట్ పొజిషనల్ ట్రేడర్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సో జాబర్స్ అయినా లేకపోతే ఫ్రీ టైం లేని వాళ్ళైనా ఈ రెండిట్లా ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కొంచెం పొజిషనల్ వాళ్ళకి ఏంటంటే రిస్క్ అండ్ రివార్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. టైం డ్యూరేషన్ పట్టిద్ది, కానీ మంచి టార్గెట్లు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, దీంట్లో అనాలిసిస్ ఎలా చేయాలి అంటే 1 వీక్ అండ్ 1 మంత్లో చేయాలి అన్నట్టు. ఇంకా 1 మంత్లో చేస్తే
మనం చాలా బ్లైండ్గా ఉండిపోద్ది. 1 మంత్కి వచ్చేసిందంటే 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉందా లేదా చూసేసుకోవాలి. 200 మూవింగ్ యావరేజ్ పైన ఉందా లేదా చూసేసుకొని, కింద ఉంటే బేరిష్ సైడ్, పైన కంపల్సరీ ఉంటే బుల్లిష్ సైడ్ ఉండే విధంగా చూసుకోవాలి. 1 వీక్ ఆర్ 1 మంత్లో మనం ట్రేడ్ అనాలిసిస్ చేయాలి. చార్ట్ అనాలిసిస్ చేసేసి అది ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా చూసిన తర్వాత 1 డేలో ఎంట్రీ తీసేసుకోవాలి. 1 డేలో ఓకే, మీకు అర్థమైంది కదా. 1 డే ఇలా ఎంట్రీ తీసేసుకొని మీరు ఇప్పుడు ఫైనల్గా ఇది ఒక్కొక్క ట్రేడర్ కదా, ఒక్కొక్క ట్రేడింగ్ గురించి చెప్పా. మీరు దేనికి డిసైడ్ చేసుకోవాలి అంటే అదే ఫిక్స్ అయిపోవాలి ఇంకా మీరు. ఎందుకంటే మీకు అంత టైం ఉండదు, నేను స్కాల్పింగ్ చేయలేను, ఇంట్రాడే చేయలేను అంటే స్వింగ్ ఆర్ పొజిషనల్కి వెళ్ళిపోవడం చాలా బెస్ట్. ఇప్పుడు దీన్ని చెప్పిన దాన్ని బట్టేసి ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్, ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చాక కొంచెం ఎక్స్పీరియన్స్ ఒక 6 to 8 months వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఇది. అందరం లాస్ అయిపోయేది ఇక్కడే అన్నట్టు. దీన్ని బట్టి నువ్వు ట్రేడింగ్ చేయాలి అంతే తప్ప నేను ప్రతిదీ ట్రేడింగ్ చేస్తా అంటే వర్కౌట్ అవుతుంది. ఒకసారి స్కాల్పింగ్ చేసి, ఒకసారి ఇంట్రాడే చేస్తే, ఒకసారి స్వింగ్, ఒకసారి పొజిషనల్ చేస్తా అంటే ఏమైందంటే అక్కడ ఫస్ట్ లాస్ వస్తుంది, తర్వాత ఇక్కడ లాస్ వస్తుంది, తర్వాత ఇక్కడ లాస్ వస్తుంది, తర్వాత మొత్తం ఓవరాల్గా లాస్ అయిపోతాం. ఒకే దానిపైన వర్కౌట్ చేస్తూ ఉంటే ఏంటంటే ఒకసారి లాస్ అయినా ఇంకా కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఇలా యావరేజ్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఏ ట్రేడర్, ఈవెన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా పర్ఫెక్ట్ 100% ఎప్పుడు వాళ్ళు గెయిన్ అవ్వరు. ఈవెన్ వాళ్ళైనా లాసెస్ చూస్తూ ఉంటారు. అందుకే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ గుర్తు చేసుకొని దాన్ని బట్టి మీ ట్రేడింగ్ డిసిషన్ తీసేసుకొని నెక్స్ట్ కొంచెం నేర్చుకొని దానిపైన ఫోకస్ చేయండి. ఇది మన వీడియో. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.